స్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సచ్చిత్సుఖం పరమహంసగతిం తురీయం యత్స్వప్నజాగరసుషుప్తమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కళమహో నచ భూతసంగః ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగంసస్తనూభిః వ్యసేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి. దూరంగా ఉండేది ఏదైనా దేశకాలాదుల్లోనే ఉంటుంది. ఏదైనా ఒకటి ఉండి అది మనకు దూరంగా ఉంది అని అంటే అది దేశమన్న అయి ఉండాలి, కాలమన్న అయి ఉండాలి. ఈ విధంగా ఒక సపరేషన్ ఉంటుంది దూరం అనేటువంటి. కాబట్టి వస్తువు ఉన్నదే కానీ ఒక ప్రదేశంలో ఉంది, ఆ ప్రదేశం మనకు దూరంగా ఉంది. వస్తువు ఉన్నదే ఒక కాలంలో ఉంది, అందుకని మనకు దూరంగా ఉంది. అబ్బాయి అమెరికాలో ఉన్నాడు కాబట్టి అబ్బాయి అమెరికాలో ఉన్నాడు కానీ మనకు దూరంగా ఉన్నాడు. ఈ దూరం అనేటువంటిది స్పేస్ వల్ల వచ్చింది, దేశం వల్ల. అట్లాగే ఒక కొబ్బరికాయ మార్కెట్లో ఉంది, ప్రదేశం ఉంది కానీ ఇక్కడ లేదు అని అర్థం. కొన్ని కాలంలో దూరంగా ఉంటాయి. ఇప్పుడు 4 గంటలకు మనం లేచాము, 6 గంటలకి ఆవు పాలు ఇస్తుంది కనుక 6 గంటలకి గోక్షేరం కావాలంటే 6 గంటలు అవుతుంది. కానీ 4 గంటలకే మనం లేచాము, వస్తుంది పాలేమో కానీ వెయిట్ చేయాలి 2 hours. కనుక ఇది కాలంలో మనకు ప్రాప్తిస్తుంది అని అర్థం. కనుక అక్కడ ఉండేటువంటి కొబ్బరి బోండం ఏదైతే ఉందో అది దూరంగా ఉంది. అమెరికాలో ఉండేటువంటి పిల్లవాడు దూరంగా ఉన్నాడు, ఆవు పాలు కూడా దూరంగా ఉన్నాయి. ఒకటి కాలంలో ఒకటి దేశంలో. కాబట్టి ఏది ఉండినా అది మనకు దూరంగా ఉన్నది అని అన్నప్పుడు అది దేశంలో అయినా అయి ఉంటుంది, కాలంలో అయి ఉంటుంది. కాబట్టి దూరంగా ఉండేది ఏదైనా దేశకాలాదుల్లోనే ఉంది. కాబట్టి అలా ఉంది కనుక దానికోసం ప్రయత్నం చేసి దాన్ని పొందడానికి మనం యత్నిస్తూ ఉంటాం. కాబట్టి నాకు దూరంగా ఉంది కాబట్టి నేను దానికి దగ్గర కావడమో లేకపోతే అది నాకు దగ్గర కావడమో. ఒక కాలం ఉంది కనుక కాలంలో నాకు దూరంగా ఉంది కాబట్టి పిల్లవాడు గర్భంలో ఉండాడని తెలుసు కానీ వెయిట్ చేయాలి 6 months, అది కాలం. కాబట్టి పిల్లవాడు ఉన్నాడు కానీ పిల్లవాడిని చూడడానికి ఒక 6 months పడుతుంది, ఇది టైం. కాబట్టి ఉన్నాడే కానీ కొద్ది నా దూరంగా ఉన్నాడు, కాలంలో దూరంగా ఉన్నాడు అని అర్థం. కాబట్టి ఏ ఉన్నా ఈ ప్రపంచంలో దేశకాలాదుల్లో మనకు దూరంగా ఉంటాయి గనక వాటిని ప్రయత్నించి పొందుతాం. ఎందుకో తెలుసా, ఇప్పుడు లేనివి ఎక్కడో ఉన్నవి
ఉన్నవే కానీ మనకు దగ్గరగా లేవు గనక వాటిని పొందేటువంటి దానికి ప్రయత్నం చేయాల్సి వస్తూ ఉంది. దీనికి కర్మ అపేక్షం, సాధ్యత్వాత్ కర్మ అపేక్షం. కాబట్టి కర్మ చేయాలి. ఎందుకని? అది నా దగ్గర ఇప్పుడు లేనిది గనక. అప్రాప్తస్య ప్రాప్తి అంటే ఏదైతే లేదో, ఏదైతే ప్రాప్తించకుండా ఉందో అది ప్రాప్తించాలి అని అనుకున్నప్పుడు దేశంలో కాలంలో నాకన్నా వేరుగా ఉంది గనక ఒక ప్రయత్నం ద్వారా నేను దాన్ని పొందుతాను. అంటే అది నాకు లేని దాన్ని పొందుతాను. అప్రాప్తం అది ప్రాప్తం అవుతుంది. అది అప్రాప్తస్య ప్రాప్తి. కానీ ఆత్మ అనేది ఇప్పుడు మనకు దూరంగానే ఉంది. ఆత్మ అంటే మనకి ఏమిటో తెలియదు. కానీ ఇలా దూరంగా ఉండడం అనేది దేశకాలాదుల్లో కాదు. అది ఎక్కడ? దట్స్ ది పాయింట్. కాబట్టి ఏది ఉన్నా ఈ ప్రపంచంలో దేశకాలాదుల్లో మనకు దూరంగా ఉంది. అందువల్ల ప్రయత్నం ద్వారా దాన్ని పొందేందుకు మనం కృషి చేస్తూ ఉన్నాం. కానీ ఆత్మ అనేటువంటిది కూడాను ఉన్నదే, కానీ దేశకాలాదుల్లో దూరంగా లేదు. ఎందువల్ల? నిహితం గుహాయాం విభ్రాజతే. క్లియర్గా నిన్న చెప్పాడు. కాబట్టి ఏ ఆత్మనైతే నువ్వు పొందాలనుకుంటూ ఉన్నావో అది బుద్ధవు, నీ బుద్ధిలోనే, హృదయ గుహలోనే ఉంది. అది ఎక్కడో ఉండేటువంటిది కాదు. ఏది ఉండడం వల్ల దేహం పనిచేస్తూ ఉందో, ఏది ఉండడం వల్ల ఇంద్రియాలు చురుగ్గా ఈ ప్రపంచంలో అన్ని విషయాలను తెలుసుకుంటూ ఉన్నాయో, ఏది ఉండడం వల్ల మనసు ఆలోచిస్తూ ఉందో, కనుక మనసుకు ఆలోచన కలగడానికి ఆ ఆలోచన సామర్థ్యం కూడాను ఆంతర్యంలో ఉండేటువంటి చైతన్యం వల్లనే దానికి లభ్యం అవుతుంది. అంతస్తేన చైతన్య జ్యోతిష అవభాసితస్య మనసః మనన సామర్థ్యం. మనన సామర్థ్యం, మనసుకు ఆలోచించేటువంటి శక్తి, ఆ థింకింగ్ కెపాసిటీ ఏదైతే ఉందో అది కూడాను చైతన్యం వల్లనే కలుగుతుంది. ఇది ఎక్కడో లేదు, అంతస్తేన. కాబట్టి మన ఆంతర్యంలోనే, మన హృదయ గుహలోనే నిహితం గుహాయాం విభ్రాజతే. కాబట్టి దివ్యంగా ఏదైతే మన హృదయ గుహలో ప్రకాశిస్తూ ఉందో, నిహితం గుహాయాం అంతస్తేన చైతన్య జ్యోతి, దివ్యంగా ఏదైతే చైతన్య రూపంలో భాషిస్తూ ఉందో, చిద్రూపేణ, ఎవరు? నేనే, కానీ తెలియడం లేదు. చిద్రూపేణ అహం సదా భామి, నిహితం గుహాయాం విభ్రాజతే. ఓకే, మనసః మనన సామర్థ్యం, చైతన్య జ్యోతిష అవభాసితస్య మనసః మనన సామర్థ్యం. కాబట్టి ఆలోచించేటువంటి శక్తి మనసుకు ఉండడానికి కూడాను చైతన్యమే ఆధారమై ఉంది గనక అదే ఆత్మ. కాబట్టి సద్రూపేణ సదా అస్తి, చిద్రూపేణ సదా భాతి, అది ఆత్మ. అలాంటప్పుడు ఇది ఉన్నదే, కానీ నాకు తెలియడం లేదంటే నాకు దూరంగా ఉంది. దూరంగా ఉందంటే దేశకాలాదుల్లో దూరంగా లేదు, అజ్ఞానంలో దూరంగా ఉంది. దట్స్ ద పాయింట్. కాబట్టి ఈ దూరం దేశకాలాదుల వల్ల ఏర్పడినటువంటి దూరం మాత్రం కానే కాదు, అజ్ఞానం వల్ల ఏర్పడినటువంటి దూరం. ప్లీజ్, దేశకాలాదుల వల్ల కనుక ఏర్పడితే ప్రయత్నం చేసి పోగొట్టుకోవచ్చు ఆ దూరాన్ని, ఆ కాలాన్ని. కానీ ఇది అలాంటిది కాదు. ఎప్పుడైతే ఇది అజ్ఞానం వల్ల ఏర్పడిందో, ఇది అప్రాప్తస్య ప్రాప్తి కాదు, లేని దానిని పొందడం అయితే, లేనిది ఒక దేశంలో ఉంది, ఒక ప్రదేశంలో ఉంది, ఒక కాలంలో ఉంది కనుక ప్రయత్నం ద్వారా నేను పొందాలి. కానీ ఇది ఉన్నదే గనక ఇది అప్రాప్తస్య ప్రాప్తి కాదు, ప్రాప్తస్య ప్రాప్తి. ఆ ఉన్నదాన్నే పొందడం. స్వామీజీ, ఉన్నదానిని పొందాల్సిన అవసరం ఏముంది? ఉన్నట్లు తెలియడం లేదు గనక. దిస్ ఈస్ ద ప్రాబ్లం. ఉన్నదే, కానీ ఉన్నట్లుగా తెలియడం లేదు. కాబట్టి ఉన్నది ఉన్నట్లుగా ఎప్పుడైతే తెలియడం లేదో, దీన్ని గురించినటువంటి తెలుసుకునేటువంటి ప్రక్రియ అది జిజ్ఞాస, జ్ఞాతుం ఇచ్ఛ. జిజ్ఞాసోహో ఆత్మవస్తునః. కాబట్టి ఈ ఆత్మ ఉన్నదే, దానికి సంబంధించిన జిజ్ఞాస కలగాలి, తెలుసుకోవాలని. అతః విచారః కర్తవ్యః. అందువల్ల దీన్ని మనం విచారం చేస్తున్నాం. ఇప్పుడు ఇంకొక పని చేయడం లేదు, కేవలం విచారం చేస్తున్నాం. ఎందుకంటే కర్మకు సంబంధించింది కాదు, ఇది కేవలం జ్ఞానానికి సంబంధించినటువంటి విషయం. అందువల్ల విచారం చేస్తూ ఉన్నాం. అతః విచారః కర్తవ్యః. ఎందుకని? ఆత్మ అస్తి, ఆత్మ అజ్ఞానం అస్తి. ఆత్మజ్ఞానేన ఆత్మ అజ్ఞానం నశ్యతి. కాబట్టి ఎప్పుడైతే ఆత్మ ఉండి అజ్ఞానంలో నాకు వేరుగా ఉందో, అజ్ఞానంలో నాకు వేరుగా ఉంది కనుక జ్ఞానం వల్లనే అది నాకు చేరువు కావాలి. చేరువు కావాలంటే తెలియాలి. చేరువు కావడం అంటే కూడా మళ్ళీ దేశంలో చేరువు కావడం, కాలంలో చేరువు కావడం అని కాదు, ఉన్నది ఉన్నట్లుగా తెలియాలి. ఇది జ్ఞానం. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః సన్యాసయోగాత్
యతయః శుద్ధసత్వాః తే బ్రహ్మలోకేషు పరాంతకాలే పరామృతాత్ పరిముచ్యంతి సర్వే. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః. కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు అర్థమైంది కదా. ప్రపంచంలో ఏదైనా సరే మనం పొందాలి అని అనుకుంటే మాత్రమే ప్రయత్నం చేయాలి. యద్యత్ సాధ్యం తత్తత్ కర్మ అపేక్షం. కార్యత్వాత్ ఘటవత్ పటవత్. కాబట్టి కుండ లేనిది తయారు చేయాలి. ఇప్పుడు లేదు ఈ ప్రదేశంలో, తయారు చేస్తే ఈ ప్రదేశంలో వస్తుంది. ఈ కాలంలో లేదు, 6:15కి తయారు చేస్తే 10:15కి వస్తుంది. అది వేరే విషయం. కాబట్టి ఒక దేశంలో ఒక కాలంలో ఏదైనా కూడా సాధ్య వస్తువు అయితే, ఆత్మ సాధ్య వస్తువు కాదు, సిద్ధ వస్తువు. కాబట్టి మనం పొందవలసినది ఏమిటి అనేది వేదాంతానికి విషయమే కాదు. ప్లీజ్ అండర్స్టాండ్. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః. కాబట్టి వేదాంతానికి కేంద్ర విషయం ఏంటి? ఏదో పొందాలి? నో, అది కర్మకాండకు సంబంధించింది. ఏది పొందాలి అనేది కర్మకాండకు సంబంధించింది. కనుక వేదాంతం అంటే ఉపనిషత్తుల యొక్క కేంద్ర విషయం మనం ఏది పొందాలి అనేది కాదు. మనం పొందవలసింది ఏమిటి అనేది వేదాంత విషయం కానే కాదు. వేదాంత విషయం ఏమిటో తెలుసా? ఉన్నది ఏమిటి అని. అంతే, ఉన్నది ఏమిటి. కాబట్టి లేనిదాన్ని పొందాలంటే కర్మ చేయాలి. ఇక్కడ కర్మ ప్రధానంగా లేదు, ఇది జ్ఞానంతో కూడినటువంటిది. ఏది ఉంది యదస్తి తత్ సత్యం. ఆ సత్యం ఏంటి? ఎందుకంటే ఇది అనంతం కనుక ఎప్పుడైతే మనం పొందాలి అని అనుకుంటూ ఉన్నామో, కర్మ చేస్తూ ఉన్నాం గనక కర్మ వల్ల వచ్చేటువంటి ఫలితాలు పరిమితంగా ఉన్నాయి అనేటువంటిది కూడా ఇప్పుడు మనం చూచాం. కాబట్టి కర్మలు అనేకం ఉంటాయి. ఏ కర్మ చేస్తే తత్సంబంధమైనటువంటి ఫలితమే వస్తుంది, అనంతమైనటువంటి ఫలం వచ్చేందుకు అవకాశం లేదు. ఆత్మ సత్యం, జ్ఞానం అనంతం అన్నప్పుడు అనంతమైనటువంటి ఆత్మని పొందడానికి అనంతమైనటువంటి కర్మ కనుక ఈ ప్రపంచంలో ఉంటే అది చేసి పొందొచ్చు. అనంతమైనటువంటి కర్మ లేదు, వచ్చిన బాధ అది. ఏ కర్మ చేస్తే తత్సంబంధమైనటువంటి ఫలితమే వస్తుంది. ప్లీజ్, ఆకలి ఉంది, అన్నం తింటే ఆకలి పోతుంది. రోగం ఉంది, మందు తింటే రోగం పోతుంది. కానీ అన్నం తింటే రోగం పోదు, మందు తింటే ఆకలి పోదు. అది తమాష. ఇది పరిమితాలంటే పోతాయి, అది వేరే విషయం. అది బాధే, ఇది బాధే. ఆకలైనా బాధే, వ్యాధి అయినా బాధే. అసలు ఆకలి అనేది ఒక వ్యాధి. క్షుద్వ్యాధిశ్చ చికిత్సతాం, శంకరాచార్య స్వామి సాధన పంచకం. ఆకలి అనేటువంటి వ్యాధిని పోగొట్టుకో అన్నాడు. అందువల్ల ఆ రెండింటి కలుపుతున్నాను నేను, ఇంకేమి లేదు. ఒకవేళ ఆకలి వ్యాధి రెండు ఉండేటప్పుడు ఆకలికి ఆహారం తీసుకోవాలి, అట్లాగే వ్యాధికి మందు తీసుకోవాలి. అది మందు తీసుకున్నంత మాత్రం రోగమే పోతుంది. ఆహారం తీసుకుంటే ఆకలే పోతుంది. ఆహారం తీసుకుంటే రోగం పోదు, మందు తీసుకుంటే ఆకలి పోదు. ఇది పరిమితాలు. కాబట్టి ఇవి సాధ్య భేద విశేషాలు. ప్లీజ్, సాధన సాధ్య భేద విశేషాలు. కాబట్టి ఏ సాధన ద్వారా ఏ సాధ్యాన్ని పొందాలి, అది సాధ్యం. నేను కర్మ ద్వారా పొందవలసింది సాధ్యత్వాత్. అలాంటప్పుడు నేను సాధన చేయాలి. సాధన చేస్తే సాధ్యం నాకు లభ్యమవుతుంది. అర్థమవుతుంది? ఆ సాధ్యాలు ఏమిటి? ఈ సాధ్యం వేరు, ఆ సాధ్యం వేరు. ఇది ఆకలి తీరడం, అది ఆరోగ్యం రావడం. కనుక అది సాధ్యం, ఇది సాధ్యం. దీనికి సాధన వేరే, దానికి సాధన వేరే. కాబట్టి సాధన సాధ్య భేద విషయాలతో కూడింది కర్మకాండ అంతా కూడా. కానీ ఇది జ్ఞానకాండ గనక ఉన్నదాన్ని తెలుసుకోవడమే. అనంతమైనటువంటి వస్తువు ఉండేటప్పుడు దానికి ఏ విధమైనటువంటి కర్మను మనం చేయలేం కనుక ఏ కర్మ చేసినా కూడాను అది పరిమితంగానే ఉంటుంది. పరిమితమైనటువంటి కర్మ పరిమితమైనటువంటి ఫలితాలనే ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఉన్నదాన్ని తెలుసుకోవడమే. కాబట్టి దీనికి విజ్ఞానం ఒక్కటే కావాలి. ఏ విజ్ఞానము? వేదాంత విజ్ఞానం ఒక్కటే, మత విజ్ఞానం కాదు. ఎందుకని ఇది మతాల్లో సబ్జెక్టే కాదు. ఇది మతాల్లో ఉన్నదంతా బిలీఫ్ సిస్టమ్. నువ్వు అది నమ్ము, ఇది నమ్ము, ఈ లోకం, ఆ లోకం, వైకుంఠం, కైలాసం, ఇదంతా చెత్త. అర్థమైందే? వేదాంతం దగ్గర చిత్తు, నాటి చెత్త. ఇది చిత్తు, జ్ఞానానికి సంబంధించినటువంటి విషయం. కాబట్టి ఆ లోకం ఉంది అని అన్నప్పుడే పరమేశ్వరుడు ఆ లోకానికి సంబంధించిన వాడంటే అయిపోయింది, ఈ లోకంలో లేడని అర్థం. ఈ లోకం నుండి ఆ లోకం లేకుండా ఉంటే పరిమితులు అవుతాడు. పరిమితులు అయితే పోతాడు, అంతే, గేమి లేదు.
ఆయన్ని పట్టుకొని మనం సాధించేది ఏమీ లేదు. కాబట్టి ఆ లోకంలో ఉండడానికి లేదు, ఈ లోకంలో ఉండడానికి లేదు. ఆ లోకంలో కూడా ఉండొచ్చు, ఈ లోకంలో కూడా ఉండొచ్చు. అర్థమవుతుందా ఇప్పుడు? కాబట్టి ఈ కైలాసంలో ఉండాడు, వైకుంఠంలో ఉండాడు, శాస్త్రం తెలియని వాళ్ళు మాట్లాడేటువంటి అర్ధరహితమైనటువంటి పిల్లల యొక్క ప్రలాపాలు అవన్నీ. కాబట్టి వైకుంఠంలో కూడా ఉన్నాడని చెప్పు, ఓకే, నో అబ్జెక్షన్. వైకుంఠంలోనే ఉన్నాడు అన్నావా, నువ్వు అజ్ఞానంలో ఉన్నావని అర్థం, అంతకని ఇంకేం లేదు. ఎందుకని కేవలం వైకుంఠంలో ఉండేవాడు విష్ణువు కానే లేడు. ఎందుకని ఆ పదం యొక్క అర్థమే వేరు. విష్ణు వ్యాపనశీలం, సర్వత్రా వ్యాపించి ఉండేవాడు విష్ణు. కాబట్టి విష్ణువు వైకుంఠంలో ఉన్నాడని అన్నప్పుడే కనీసం నీకు భాష కూడా రాదని అర్థం, భావం వేరే విషయం. అండర్స్టాండ్? కనుక అనంతమైనటువంటి వాడు అయ్యేటప్పుడు, అనంతమైనటువంటి వస్తువే లేకపోతే ప్రయత్నం అవసరం లేదు. అనంతమైనటువంటి వస్తువు ఉండేటప్పుడు అది తెలుసుకోదగిందే కానీ పొందదగింది ఏం కాదు. కాబట్టి పొందదగింది అనేది పక్కన పెట్టాలి మొట్టమొదట. అయితే పొందేది సాధన స్వామి, ఇదిగో దానిని పొందడానికి కావలసిన చిత్తశుద్ధిని తయారు చేసుకోవడమే సాధన. అది నిన్న చూచాం. భక్తి జ్ఞాన యోగాద్ ధ్యాన యోగాద్ అవైహి, శ్రద్ధ భక్తి ధ్యాన యోగాద్ అవైహి. కాబట్టి అయ్యా శ్రద్ధను కలిగి ఉండు. శ్రద్ధామాన్ లభతే జ్ఞానం. శ్రద్ధే జ్ఞానం కాదు, శ్రద్ధ వల్ల జ్ఞానం కలుగుతుంది. భక్తే జ్ఞానం కాదు, భక్తి వల్ల జ్ఞానం కలుగుతుంది. ధ్యానమే జ్ఞానం కాదు, ధ్యానం వల్ల నీకు చిత్తశుద్ధి వస్తుంది, చిత్త నైశ్చల్యం వస్తుంది. భక్తి వల్ల నీకు చిత్తశుద్ధి వస్తుంది. చిత్తశుద్ధి చిత్త నైశ్చల్యం ఈ రెండు కలిగిన తర్వాత గురువు బోధించినటువంటి జ్ఞానం నీకు అర్థమవుతుంది. కనుక గురువు జ్ఞానం బోధిస్తూ ఉండిన ప్రతిబంధకాలు ఉన్నాయి కనుక ప్రతిబంధకాలను నివృత్త్యర్థం, ప్రతిబంధక నివృత్త్యర్థం సాధన. ప్లీజ్, సాధన. ఇది క్లియర్ అయితే వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ. కాబట్టి ఇప్పుడు వచ్చేస్తున్నారు ఏమని, నాకు జ్ఞానం కలగాలి, ఎందుకంటే అది ఉన్న వస్తువే గనక దానిని పొందేది ఏమీ లేదు, తెలుసుకోవడం కాదుక. తెలుసుకోవడం అనేటువంటిది జ్ఞానం కనుక జిజ్ఞాస ఆత్మవస్తున. కాబట్టి జిజ్ఞాసో ఆత్మవస్తున. ఆ ఆత్మవస్తువు ఏదైతే ఉందో ఇది దేశకాలాదుల్లో దూరంగా లేదు గనక, నా స్వరూపం ఉంది గనక, ఆంతర్యంలోనే ఉన్నది గనక, నేనే అది తెలియకుండా ఉన్నది గనక, తెలియాలి గనక దానికి సంబంధించినటువంటి జ్ఞానం కలగాలి. అజ్ఞానం ఉంది గనక పోవడానికి విజ్ఞానం కలగాలి. వేదాంత విజ్ఞాన, అదే వేదాంత విజ్ఞాన అర్థాహ. అది వేదాంత విజ్ఞాన అర్థాహ. కాబట్టి వేదాంతం ఉపనిషత్తుల్లో ఏ విషయాలైతే బోధింపబడుతూ ఉన్నాయో ఆ ప్రతి వాక్యాన్ని ప్రతి పదాన్ని గురువు మనకు చక్కగా వివరిస్తూ చెబుతూ పోతూ ఉంటే అది అసలు గురు శబ్దానికే అర్థం. అది గురు అంటే సర్వార్థాన్ గృణాతీతి గురువు. ఆ పదం యొక్క అర్థాన్ని చక్కగా సుస్పష్టంగా కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్గా మనసులో దించేవాడిని గురువు అంటారు మన శాస్త్రం. సర్వార్థాన్ గృణాతీతి గురువు. ఎందుకో తెలుసా, జ్ఞానమంతా ప్రమాణం శాస్త్రంలో ఉంది. ఏ పదాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలనో అలా అర్థం చేసుకుంటే జ్ఞానం కలుగుతుందే కానీ ఇంకొక విధంగా అర్థం చేసుకుంటే జ్ఞానం కలిగేందుకు అవకాశం లేదు. కనుక ఏదో ఆ నమ్మకం ఈ నమ్మకం ఆ లోకం ఈ లోకం అని కాకుండా ప్రతి పదాన్ని పూర్వమైనా కూడా అంతే. మహర్షుల దగ్గరికి వెళితే తద్విజ్ఞానార్థం సహా గురుమేవ అభిగచ్చేత్ అభిముఖ్య గచ్చేత్. ఏం చేసేవాడు, కూర్చొని పెట్టి ఆ పిల్లవాడికి అంతఃకరణ శుద్ధి వచ్చేంత వరకు కార్యక్రమాల్లో ఉంచేవాడు. వాడికి అంతఃకరణ శుద్ధి రాగానే కర్మయోగం ద్వారా వాడి మనసు శుద్ధి పడగానే కూర్చోబెట్టి బోధించేవాడు ఉపనిషత్తు. ఎందుకని జ్ఞానంలో ఉంది కనుక, మోక్షం జ్ఞాన రూపంలో ఉంది కనుక జ్ఞానం ఇవ్వడమే ప్రధానమైనటువంటి విషయం. కాబట్టి సర్వార్థాన్ గృణాతీతి గురువు. ఆ తర్వాత ఎప్పుడైతే ఆ వివరిస్తూ ఉన్నాడో వెన్నెల గురిసినట్టే మనసులో, ఇప్పుడు ఇంకా చీకటి ఉండేందుకు అవకాశమే లేదు. అందువల్ల గుకారహ అంధకారహ రుకారహ తన్నివర్తక. కాబట్టి గురు అన్నప్పుడు గు అంటే చీకటి, రు అంటే పోగొట్టేవాడు, చీకటిని పోగొట్టేవాడు. ఏ చీకటి? ఆంతర్యంలో ఉండేటువంటి చీకటి. అజ్ఞానం అనేటువంటి అంధకారం ఎలా పోతుంది? అది అది అజ్ఞానమే గనక జ్ఞానం అనేటువంటి వెలుగే రావాలి. కాబట్టి సర్వార్థాన్ గృణాతీతి గురువు. ఆ రెంటి కనెక్షన్ అది అర్థమవుతుంది. అప్పుడే పోయేటువంటి అవకాశం ఉంటుంది కనుక వేదాంత విజ్ఞాన అర్థాహ సునిశ్చితం. సునిశ్చితం చక్కగా దాన్ని నిశ్చయం జరగాలి. ప్రతి విషయాన్ని సునిశ్చితం నిశ్చితార్థం చక్కగా ఉండాలి. అంతేగాని మళ్ళీ ఒక్కసారి దాన్ని విన్న తర్వాత చెప్పేవాడి కన్ఫ్యూజన్ ఉండకూడదు, వినేవాడి కన్ఫ్యూజన్ ఉండకూడదు. అది నిశ్చితం సునిశ్చితం చక్కగా సుష్ఠు నిశ్చితం సునిశ్చితం చక్కగా అది అర్థమైపోవాలి. ఇది గురుముఖత జరగాలి. కాబట్టి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః, దీనిని శాస్త్రంలో
వస్తుతంత్రం అంటారు. జ్ఞానం ఎప్పుడైనా వస్తుతంత్రం. 2 పదాలు ఉన్నాయి, తప్పనిసరి అవుతున్నాయి, ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీకు బాగానే అర్థం అవుతుంది, కష్టమేం కాదు. ఎక్కడన్నా అవసరమైన చోట టెక్నికల్ వర్డ్స్. పురుషతంత్రం, వస్తుతంత్రం. పురుషతంత్రం అంటే ఏంటో తెలుసా? ఇంతకుముందు మనం చూసామే, లేని దానిని కర్మ ద్వారా పొందడం, యత్నించి పొందడం పురుషతంత్రం. అంటే ఒక పురుషుడు తన యొక్క కర్మ ద్వారా ఏదైతే ప్రయత్నించి పొందుతాడో అది పురుషతంత్రం. ఈ ప్రపంచంలో మనం పొందేవన్నీ పురుషతంత్రం కిందకు వస్తాయి. ఈ ఆత్మ వస్తువు ఏదైతే ఉందో, ఇక్కడ ఆత్మాని మనం ఏదైతే అంటున్నామో దీనికి పురుషతంత్రం ఉపయోగపడదు. ఎందుకని ఉపయోగపడదు స్వామీజీ? లేనిదాన్ని తయారు చేయడానికి, లేనిదాన్ని పొందడానికి పురుషతంత్రం. ఇది ఉన్నదే, దీనికి నువ్వేమీ చేయాల్సిన అవసరం లేదు. ఏదన్నా చేసావా అది లేదనే అర్థం, అంతే. ఇంకేం. కనుక ఇది వస్తుతంత్రం. వస్తుతంత్రం, వస్తుతంత్రం అంటే ఆ వస్తువు ఉంది. ప్లీజ్, వస్తుతంత్రం అయినప్పుడు ఏమి చేయాల్సిన అవసరం లేదు, ప్రయత్నం అవసరం లేదు. దానికి కావలసినటువంటి క్వాలిఫికేషన్స్ పొందితే చాలు. చిత్తశుద్ధి, చిత్తనైశ్చల్యం, మోక్షం కావాలనేటువంటి మోక్షాపేక్ష, ఇవన్నీ వస్తే చాలు. రాగద్వేషాల నుంచి విడిపడిపోయి ఉంటే చాలు. ఇంకా ఆ తర్వాత గురువు చేసుకుంటాడు, అంతే, ఇంకేమీ లేదు. ఆయన మలుచుకుంటూ పోతాడు. ఒక విగ్రహం తయారు చేయడానికి అర్హత కలిగినటువంటి స్టోన్ కనుక దొరికింది అంటే దాన్ని ఎలా విగ్రహంగా తయారు చేయాలనో గురువుకు తెలుసు. అది అట్లా ఉలి అట్లా వేస్తూ ఉంటే అది పగులుతూ ఉన్నది అనుకోండి, దాన్ని ఏం చేయలేడు గురువు. శంకరాచార్య అయినా చేసేది లేదు, సాక్షాత్ శ్రీకృష్ణుడు అయినా చేసేది లేదు. ఎందుకని? దాంతో చేయలేడు విగ్రహం. కాబట్టి మొట్టమొదట అర్హతను సంపాదించడం, విద్యార్హత. కాబట్టి ఏ బ్రహ్మ విద్యనైతే నేను పొందాలనుకుంటున్నానో దానికి అర్హతను సంపాదిస్తాను. ఆ తర్వాత నేను చేసేది ఏమీ లేదు, అలా కూర్చొని ఉండడమే, అహంకారం లేకుండా. ఇంకా గురువు చేసుకుంటూ పోతాడు పని. పని అంతా అయిందే, ఇంక మనది ఏమీ లేదు. అది శాస్త్రంలో గొప్ప విషయం. ఆత్మ విషయంలో ఏంటంటే మనం గనక తొందరగా చక్కగా సాధనలు చేసుకొని రాగద్వేషాలను తటస్థపరిచేసి అంతఃకరణ శుద్ధి పొంది నైశ్చల్యాన్ని పొంది చక్కగా గురువు దగ్గర కూర్చుంటే అయిపోతుంది జ్ఞానం, క్షణాల్లో వచ్చేస్తుంది. ఎందుకని? శాస్త్రం ప్రమాణం కనుక. అట్లాగే వచ్చింది అందరికీ. గతంలో జ్ఞానాన్ని పొందిన వాళ్ళంతా అట్లాగే పొందారు. ప్రతిబంధకాలు లేకపోతే జ్ఞానాన్ని పొందడం అంత సులభమైన విషయం ఇంకోటి లేదు. ఆత్మను పొందడం అనేంత, తెలుసుకోవడం అన్నంత సులభమైన విషయం ఇంకోటి లేదు. ఎందుకని? అంతకన్నా దగ్గర అయింది మనకి ఏదీ లేదు. అర్థం కాలేదా? తద్దూరే తద్వంతికే. అర్థం కాకపోతే దూరం, అర్థమైతే దగ్గర, అంతే, ఇంకేమీ లేదు. ప్లీజ్, ఇది వస్తుతంత్రం. ఇప్పుడు చూడండి, ఈ మైక్ ఉంది, ఇది తమాష, ఇది మైక్ ఉంది. ఇది ఏంటండి అని నేను అడిగాను అనుకోండి, మైక్ అని మీరు చెప్తారు కదా, అంతేనా? దీనికి ఏమైనా ఒక ప్రయత్నం అవసరం లేదు స్వామి. నాలెడ్జ్ టేక్స్ ప్లేస్. ఎట్లా? కథం ప్రమాణం ఉంది కనుక జ్ఞానం కలిగింది అంటే, ఇది మైకు అనేటువంటి జ్ఞానం కలిగింది అన్నప్పుడు ఇది ఏమిటండి? రిస్ట్ వాచ్ అండి. ఓకే, రిస్ట్ వాచ్ అనేటువంటి జ్ఞానం కలుగుతుంది ఇక్కడ. ఎలా కలిగింది? ఇది జ్ఞానం అనేటువంటిది ఎలా కలిగింది? ప్రమాణం ఉంది కనుక. ఏమిటా ప్రమాణం? గుడ్డివాడిని కూర్చోబెట్టామనుకోండి, ఇక్కడ ఇది ఏంటి అని అడిగితే చెప్పలేడు, ఎందుకని ప్రమాణం లేదు. కాబట్టి కన్ను ప్రమాణం. కన్ను ఉండేటువంటి వాడు పిచ్చోని కూర్చోబెట్టామనుకోండి, ఇక్కడ ఇది ఏమిటంటే వాడు అంటాడు చూచి మామిడి పండు, ఇంకా మనం చేసేది ఏమి లేదు. ఎందుకంటే కళ్ళు చూస్తూ ఉన్నాయి కానీ వాడు పిచ్చివాడు. కాబట్టి కన్ను ఉండాలి, మనసు కూడాను ఆరోగ్యంగా ఉండాలి. ఆ కన్ను మనసు రెండు కనుక చక్కగా పనిచేస్తూ ఉంటే ప్రమాణం ఉంది అని అర్థం. ప్రమాణం ఉన్నప్పుడు జ్ఞానం కలగడానికి పెద్ద టైం పడుతుందే. ఎంత టైం పట్టింది? ఇది ఏంటిది? క్లాప్ ఇచ్చాడండి స్వామీజీ. క్లాప్ ఇచ్చాడు, ఎట్లా తెలిసింది నీకు? నువ్వు కళ్ళు మూసుకున్నా కూడా చెప్పగలవు. క్లాప్ ఇచ్చాడండి, ఎట్లా తెలుసు నీకు? ప్రమాణం ఉంది కనుక. ఏంటి ఆ ప్రమాణం? కన్ను కాదు, ఇక్కడ చెవి. చెవి ఎప్పుడైతే ఉందో, ఇంకా కర్ణబేరి పాడు కాలేదో, మనసు కూడా పనిచేస్తూ ఉందో, మనసు చెవి ప్రమాణంగా ఉన్నప్పుడు, వస్తువు ఉండేటప్పుడు జ్ఞానం కలగకుండా పోయే అవకాశమే లేదు. కనుక చెవి ఉంది, మనసు ఉంది, నేను క్లాప్ ఇచ్చాను, నాలెడ్జ్ టేక్స్ ప్లేస్. స్వామిజీ, మీరు 6:30కి క్లాప్ ఇస్తే మాకు 7:30కి జ్ఞానం కలుగుతుంది అని ఎవడన్నా చెప్తాడండి? చెప్పాడు అనుకోండి, మనకేం కొరత? మనకేం కొరత? విశాఖపట్నంలో హాస్పిటల్ ఉంది కదా.
లేని చోట ఆలోచన కానీ. కనుక టైం ఫ్యాక్టరే లేదు. బాగా అర్థం చేసుకోండి, కాలమే లేదు. అసలు కాలాన్ని ప్రకాశింపజేసేదే చైతన్యం. అది తమాష. అటువంటిది కాలంలో దొరికే ప్రశ్న లేదు. ఇందువల్ల ప్రమాణం శాస్త్రం అర్థమవుతుంది. ప్రమాణం అంటే ఏంటో ఆ ప్రమాణ ఆస్పెక్టే బాగా అర్థం కావాలి. ప్రమాణం ఉండేటప్పుడు భ్రమ కలగకుండా పోయే ప్రశ్నే లేదు. కలగకుండా పోతే అభ్యంతరాలు ఏదో ఉన్నాయి, ప్రతిబంధకాలు ఏమో ఉన్నాయి. వాటిని తొలగించుకోవడానికి మనం సాధన చేస్తూ పోవాలి. ఇది పురుషతంత్రం కాదు, ఇది వస్తుతంత్రం. ఇప్పుడు అర్థమైంది వస్తుతంత్రం అంటే ఏంటో. మీరేం చేశారు? ఇప్పుడు మీరు ఏమి చేయలేదు. నేను ఇలా అన్నాను, క్లాప్ స్వామీజీ అది అంటున్నారు. ఇది ఏమిటంటున్నాను, మీరు రిస్ట్ వాచ్ అంటున్నారు. మీరు ఏం ప్రయత్నం చేస్తున్నారని అడుగుతున్నా. ఏ ప్రయత్నం లేదు, కర్మే లేదు. జస్ట్ ఉన్నదాన్ని తెలుసుకోవడమే. అలాగే తెలుస్తుంది అనంతమైనటువంటి ఆత్మ. అనంతమైనటువంటిది ఒకటి ఉన్నప్పుడు దాంట్లో నువ్వు ఎక్కడా వేరుగా లేవు గనక సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అదే నీవై ఉన్నావు. అహమస్మి అది నీకు తెలుసు. అహం సద్రూపేణ సదా అస్మి. కాబట్టి సత్తుగా నేను ఎప్పుడు ఉన్నాను. చిద్రూపేణ అహం సదా భామి. కాబట్టి చిద్రూపంగా నేను ఎప్పుడు ఉన్నాను. ఆనందరూపేణ అహం సదా భామి. కాబట్టి ఆనంద స్వరూపంగా నేను ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉన్నాను ఈ ప్రపంచంలో. ఇది తెలుస్తూనే ఉంది, కానీ దానికి సంబంధించిన జ్ఞానం కలగడం లేదు. అది ఇంకెక్కడో ఉంది అనుకుంటున్నాను నేను. ఉన్నది ఇక్కడైతే ఇంకెక్కడో ఉండదా, ఇంకెక్కడో ఉంది అనుకుంటున్నాను కనుక ప్రదేశం. కాబట్టి దాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తున్నా. కాబట్టి ఉన్న వస్తువు తెలియకపోవడం ఒక దోషం, ఉన్న వస్తువు తెలియకపోవడం మొదటి దోషం, దాన్ని లేని చోట వెతకడం రెండో దోషం. ఇప్పుడు అర్థమవుతుంది. కాబట్టి ఉన్నదే ఆత్మ, ఇది లేదు అనుకోవడం మొదటి దోషం అయితే, ఇది ఎక్కడో ప్రపంచంలో దొరుకుతుంది, బద్రీనాథ్లో దొరుకుతుంది, వైకుంఠంలో దొరుకుతుంది, కైలాసంలో దొరుకుతుంది, ఆలోకం ఇది రెండో తప్పు. ఇంక ఇలా పోతూ ఉంటుందే కానీ మనసు సత్యాన్ని పట్టుకునేటువంటి అవకాశం లేదు. అలా పొయ్యి కాలంలోనే పోతూ ఉంటుంది కనుక కాలానికి కూడా ఒక పరిమితం ఉంది. కాలం, ఈ దేహం కాలంలో ఆవిర్భవించింది. కాలంలో వచ్చినటువంటి దేహం కాలంలో కొంతకాలమే ఉంటుంది. ఇలా పోతూ ఉంటే కాలగర్భంలో ఈ దేహం కలిసిపోద్ది, మళ్ళీ ఇంకో దేహం వస్తుంది. అంతకన్నా ఇంకేలే. కనుక ఏదైతే మనం పొందాలి, నిత్యానందంతో ఉండాలి అని అనుకుంటూ ఉన్నామో అది ఉన్న వస్తువే గనక పురుషతంత్రం కానీ కాదు. అండర్స్టాండ్, ఈ రెండు టెక్నికల్ వర్డ్స్. పురుషతంత్రం కాదు, ఇది వస్తుతంత్రం. వస్తుతంత్రం గనక ఇప్పుడు ఎట్లాగైతే మనం తెలుసుకున్నామో, ఈ చిన్న క్లాప్ ఇచ్చినప్పుడు ఎలా తెలుసుకున్నామో, ఇది వాచ్యాన్ని ఎలా తెలుసుకుంటూ ఉన్నామో, ఆత్మను కూడా అలాగే తెలుసుకుంటాం. ఆ బోధించేటువంటి ప్రక్రియ గురువుకు తెలుసు, ఆ బోధనా విధి ఆయనకి తెలుసు. ఆయన బోధిస్తాడు, హాయిగా జ్ఞానం కలిగిపోతుంది. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః. అది సునిశ్చితం, సుష్ఠు నిశ్చితం. ఓకే. సన్యాస యోగాత్ యతయః శుద్ధ సత్వాః. కాబట్టి గురువు దగ్గర ఆ వేదాంత విజ్ఞానాన్ని, ఆ ఉపనిషత్తుల యొక్క జ్ఞానాన్ని చక్కగా సునిశ్చితంగా తెలుసుకోవడం. అది ఎలా తెలుసుకుంటాడు? సన్యాస యోగాత్. కాబట్టి సన్యాస యోగం, ఇంకొక యోగం వచ్చింది. ఉండేది రెండేని రాత్రి చూచాం. ఇప్పుడు ఇంకొక యోగం వచ్చింది, సన్యాస యోగం. ఇలాగే చెప్తారు, నాయన సన్యాస యోగం అంటే సన్యాసం పుచ్చుకోవడం. సన్యాస యోగ రాత్రి చూసింది అదే. జ్ఞానయోగేన సాంఖ్యానాం సన్యాసం, కర్మయోగేన యోగినాం యోగం. కాబట్టి రెండు, సన్యాస యోగ. ఇక్కడ సన్యాసము సమ్యక్ న్యాస ఇది సన్యాస. న్యాసం అంటే వదలడం, సన్యాసం అంటే చక్కగా సమ్యక్, చక్కగా వదలడం అంతే. కాబట్టి వేదాంత విజ్ఞానానికి ఎవడైతే వస్తున్నాడో, నేను ఏది తెలుసుకున్నా ఈ ప్రపంచంలో పొందడం అవుతుంది, ఏది పొందినా దేశకాలాదుల్లోనే పొందుతాను, దేశకాలాదుల్లో ఏది పొందినా నశించిపోద్ది, మళ్ళీ నేను తృప్త భవిష్యామి అనేటువంటి ఒక అసంపూర్ణతలోనే మిగిలిపోతాను. ఇలా ఉండడం నాకు ఇష్టం లేదు. మోక్షమే భూయాతి తీచ్చ, నాకు మోక్షమే కావాలి అని అనుకునేటువంటి ముముక్షు జిజ్ఞాసుగా మారుతున్నాడు కనుక. ఎందుకని? మోక్షం జ్ఞాన రూపంలో ఉంది కాబట్టి. అండర్స్టాండ్. ఇప్పుడు ఏం చేస్తాడో తెలుసా? ఇంతకుముందు చేసినవన్నీ వదిలిపెట్టాలి. అది సన్యాసం. అది సన్యాసం, సమ్యక్ న్యాస. కాబట్టి మనకి ఇంతకుముందు ఒక అభిప్రాయం ఉంది, నాకు ఇది వస్తే నేను సుఖపడగలను, అది వస్తే నేను ఆనందంగా ఉండగలను, వాళ్ళు దగ్గరుంటే నేను సుఖపడగలను, వీళ్ళు దూరంగా పోతే నేను సుఖపడగలను, వాళ్ళు గౌరవిస్తే నేను సుఖపడగలను. ఇవన్నీ ఉన్నాయి. వీటినన్నిటినీ సన్యసించాలి. వాళ్ళు ఇలా, వీళ్ళు ఇలా అని వాళ్ళతో, వాళ్ళు ఇలా అని వీళ్ళతో, ఇవన్నీ తీసేసి తల్లో సన్యాస యోగాత్. సన్యాస అవన్నీ తల్లో నుంచి వదలాలి.
లేదు స్వామీజీ, అవి మాకు పుట్టుకతో వచ్చాయి స్వామీజీ, పోవై పోవు పెట్టుకోండి. ఆత్మజ్ఞానం మాత్రం రాదు. ఎందుకని? రాక్షసుల ముందు బిడ్డలు బతకలేరని. ఈ రాక్షస బుద్ధుల్లో జ్ఞానం రావాలంటే చాలా కష్టం. అర్థమవుతుందా? ఇప్పుడు జ్ఞానం అందుకనే పురుషార్థ నిశ్చయం పదే పదే, అది పునరుక్తి అని మీరు అనుకున్నా పర్వాలేదు. ఎందుకు నేను రిపీట్ చేస్తున్నానో తెలుసా? పురుషార్థ నిశ్చయం జరిగితేనే మనం ముందుకు పోతాం. జ్ఞానం వల్ల ఇంక పోయే అవకాశమే లేదు. నాకు ఏం కావాలో నాకు తెలియాలి మొట్టమొదట. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లీజ్. కనుక దీన్ని ఇప్పుడు సన్యసించాలి. వదులుతాం, తమాషా ఉంది. వదిలేని దాన్ని మళ్ళీ పట్టుకుంటాం, అదే వచ్చిన బాధ. అందుకని న్యాసము అంటే వదలడం. మనం చాలా వదులుతూ ఉంటాం. అనారోగ్యం వచ్చిందనుకోండి, డాక్టర్ చెప్పేస్తాడు ఇది తినకూడదు అది తినకూడదు, అట్లాగే లేండి. మీరు ఎందుకంటే డయాబెటిక్ పేషెంట్స్ని చూడండి, తమాషా ఉంటుంది. ఎంతైనా 4 రోజులు కనుక స్వీట్ తినకుండా ఉన్నారంటే 5వ రోజు 6 లడ్లు తింటారన్నారు. అర్థమవుతుంది. అది అట్లా లాగుద్ది మనసు లాగుద్ది. వచ్చిన బాధ అంతా అదే. అందువల్ల ఒకదాన్ని వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ అది మనల్ని పట్టుకోకుండా ఉండాలి. ఇది వదలడం అంటే. ఇప్పుడు నేను వదిలేసిన తర్వాత మళ్ళీ అది నన్ను పట్టుకుంటే ఎట్లా? ఇది నాకు అవసరం లేదు అని వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ దాన్ని నేను పట్టుకుంటే ఎట్లా? నేను పట్టుకోను, అది వచ్చి నన్ను పట్టుకుంటుంది. ఎవరిని పట్టుకోరు ఈ ప్రపంచంలో. మనమే పట్టుకునేది. అర్థమవుతుంది? అందువల్ల న్యాసం అంటే వదిలిపెట్టడం, వదిలింది మళ్ళీ పట్టుకోకుండా ఉండడం సన్యాసం. అది సన్యాసం. కాబట్టి ఇవన్నీ మనసులో నుంచి సన్యసించాలి. అండర్స్టాండ్? ఆ తర్వాత యోగం. అది అర్థం. వాటిని సన్యసించిన తర్వాత పరమేశ్వరుడికి సంబంధించిన సాధనలు, అది యోగం, కర్మయోగం. కాబట్టి వీటిని మనసులో నుంచి దూరం చేసి పరమేశ్వరుని మనసులో పెట్టుకున్న తర్వాత సన్యాస యోగాత్ యతయః శుద్ధ సత్వాహ, శుద్ధ సత్వం కలిగిన వాళ్ళు అవుతూ ఉన్నారు. వీళ్ళు జ్ఞానాన్ని చక్కగా పొందగలిగేది తామే ఆత్మ అని తెలుసుకునేటువంటి వాళ్ళు. అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మని అయిపోయాను, నేనే బ్రహ్మము అనేటువంటి జ్ఞానం వీళ్ళకే కలుగుతుంది. శుద్ధ సత్వాహ, ఇది బుద్ధిలో రావాలి. కనుక ఇక్కడ శుద్ధ సత్వము అన్నప్పుడు ఇది కేవలం ఆత్మకు సంబంధించిన విషయం. శుద్ధ ఉత్త సత్వం కాదు. ఇది సత్వం అయితే మనసుకు సంబంధించింది. శుద్ధ సత్వం. ఎందుకని? శుద్ధాత్మ, పరిశుద్ధాత్మది. శుద్ధ ఆత్మతత్వ విజ్ఞానం, సాంఖ్యం. అందువల్ల మొట్టమొదట ఇవి 3 ఉన్నాయి. మొదటిది ఆవరణ, రెండవది మల, మూడవది విక్షేప. ఇవి ఆవరణం అంటే అజ్ఞానం, అంత ఇంకేమీ లేదు. ఆవరణం అంటే అజ్ఞానం. దేనికి సంబంధించిన అజ్ఞానం? ఏది ఉందో దానికి సంబంధించిన అజ్ఞానం. ఆ ఉన్నదేదో ఆత్మే గనక దానికి సంబంధించిన అజ్ఞానం. ఇది ఆవరణ, అంతే, ఇంకేమీ లేదు. ఆవరణ. ఇప్పుడు ఒక వస్తువు ఇక్కడ పెట్టి ఆ వస్తువు మీద నేను ఒక పాత్ర మూసేశాను అనుకోండి. మీరు వచ్చిన తర్వాత ఏమండి ఈ వస్తువు ఏమిటో చెప్పండి. ఓ పెట్టెలో వస్తువు పెట్టి నేను తాళం వేసి ఆ పెట్టెలో ఏముందో చెప్పండి. నో చెప్పలేను నేను. ఎందుకని? ఆవరణ ఉంది చుట్టూ. కనుక ఆవరణ భంగం జరగాలి. ఒక రత్నాన్ని ఆడ పెట్టాను, దాని మీద కుండ పెట్టాను. ఇప్పుడు అంటాను దాంట్లో ఏముందో చెప్పండి అని. దీనికి ఒకటే, ఆ కుండ ఆవరణగా ఉంది, అందువల్ల ఉన్న వస్తువు నాకు తెలియలేదు. కుండ బద్దలు కావాలి, అంతకన్నా మార్గం లేదు. దాన్ని కొడితే లోపల ఏముందో తెలుస్తుంది, అంతే. ఈ ఆవరణ భంగం జరగడం ఇది అజ్ఞాన వినాశం. అజ్ఞానం ముందు పోవాలి, అజ్ఞాన నాశనం జరగాలి. ఇది మన చేతుల పని కాదు. అది అక్కడ ఇది కేవలం గురువే చేయాలి. మనకేం తెలియదు అసలు. ఇది ఆయన దగ్గర ఉంది ఆ మ్యాజిక్ అంతా. ఎట్లా ఒక పదాన్ని తెలియజేయాలి, మన మనసులో ఏ విధంగా దాని జ్ఞానాన్ని దించుతూ పోవాలి అనేది అతనికి తెలుసు. ఆ సంప్రదాయం ఉంది, అలా బోధిస్తాడు, మనకు జ్ఞానం కలుగుతుంది. కానీ కలగడం లేదనుకోండి, అందువల్ల శుద్ధ సత్వం రావడం లేదు. ఏమిటి తరువాత? మల విక్షేప. ఈ 2 ప్రతిబంధకాలు అనేది ఈ 2. మలదోషము, విక్షేప దోషము. ప్లీజ్, మలదోషం అంటే ఏంటో తెలుసా? రాగద్వేషాలే, ఏదేదో అనవసరం. మనసులో మలదోషము, నేను నిర్మలంగా ఉన్నానంటే రాగద్వేషాలు లేకుండా ఉన్నాడని అర్థం. అది విషయం. నిర్మలమైన అంతఃకరణ అండి అంటే రాగద్వేషాలు లేవని అర్థం. ఉన్నట్లుగా గ్రహిస్తాడు, యాజ్ ఇట్ ఈజ్. ప్లీజ్, అది స్పష్టత. కాబట్టి మలం ఉంది అంటే అశుద్ధం ఉంది. ఏమిటి అశుద్ధం? రాగద్వేషాలు అశుద్ధం. ఈ రాగద్వేషాలు పోవడం కోసం మనం చిత్తశుద్ధి కోసం కర్మలు చేస్తున్నాం. ఇది కర్మయోగం. ఓకే. ఎప్పుడైతే రాగద్వేషాలు ఉన్నాయో, మలదోషం ఉందో, తర్వాత ఇంకొక దోషం వస్తుంది దాంట్లో నుంచి పుట్టి. దాని కార్యమే ఇది. అది కారణమైతే ఇది కార్యం. అదేంటో తెలుసా? విక్షేప దోషం.
విక్షేపం అంటే స్వామీజీ చంచలం, ఆసిలేషన్. కాబట్టి మనం అంటే నాకు ఏమి ధ్యానం చేయాలంటూ ఉంటే నాకు మనసు నిలవడం లేదండి. ఇది విక్షేపం. విక్షేపం. ఈ విక్షేపం ఎందుకు వస్తూ ఉంది? విక్షేపం కార్యం ఎందుకు వస్తూ ఉంది? దానికి కారణం ఉంది. ఆ కారణం ఏంటి? మలదోషం, రాగద్వేషాలు. కనుక నువ్వు ధ్యానం చేస్తూ ఉండినా హాయిగా పరమేశ్వరుడి కోసం ధ్యానం చేసేటప్పుడు, ఎందుకంటే ఇప్పుడు సబ్జెక్ట్ అదే రాబోయేది, ఎప్పుడైతే నువ్వు పరమేశ్వరుడి కోసం ధ్యానం చేస్తూ ఉన్నావో నీ మనసు పరమేశ్వరుడి మీద ఉండాలి. మరొక దాని మీద ఎందుకు పోతుంది? అక్కడ రాగమన్నా ఉండాలి, ద్వేషమన్నా ఉండాలి. దేని మీద అయితే మనకి ఇష్టం ఉందో అది లాగుతూ ఉంది మనల్ని. అందువల్ల పరమేశ్వరుడి మీద మనసు లగ్నం కావడం లేదు. లేదా మరొక దాని మీద ద్వేషం ఉందనుకోండి, ఆ ద్వేషం కూడా మనసును కలతబెడుతూ ఉంటుంది. కనుక రాగం ఎంత ప్రమాదమో ద్వేషం అంతకన్నా ప్రమాదం. ఈ రాగద్వేషాలు లోపల ఉన్నాయనుకోండి, అశుద్ధం ఉంది. ఈ అశుద్ధమైనటువంటి మనసుతో సత్యాన్ని తెలుసుకునేటువంటి అవకాశమే లేదు. గనక మల దోషం ఎప్పుడైతే ఉందో ఇక్కడ ధ్యానం చేస్తూ ఉండినా ఊరికి ఆసిలేట్ అవుతూ ఉంటుంది మనసు. ఎందుకని? దాని దృష్టి అంతా మరొక చోట ఉంది. రాగం ఎక్కడుందో అక్కడుంది, ద్వేషం ఎక్కడుందో అక్కడుంది. ఇది విక్షేపం. ఇప్పుడు మనం ఏమంటున్నాం? నాకు కాన్సన్ట్రేషన్ లేదు అంటాం. ఇప్పుడు చూడండి, అసలు కారణాన్ని పెట్టుకొని కార్యాన్ని రిమూవ్ చేయాలంటాం. తెలియని వాళ్ళు ఏం చెప్తారంటే, నాయనా చేస్తూ ఉండు, నాయనా చేస్తూ ఉంటే నాయనా అభ్యాసం, నాయనా కూసు విద్య, నాయన కుదరదు నాయన. ఎందుకని? ఆయన కారణం వేరుగా ఉంది నాయన. అందువల్ల అటువంటి వాడిని కూడా నువ్వు చేస్తూ పో. అభ్యాసం వల్ల తెనగ వేము తీయనుండు. అన్నిటికీ అన్ని ఎగ్జాంపుల్స్ పనికిరావు. అర్థమవుతుంది? ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్ని మళ్ళీ రెఫ్యూట్ చేయాలంటే నాకు క్షణం పడుతుంది. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే, అసలు కారణం ఎప్పుడైతే ఉందో కార్యం వాటిని కూర్చొని పెట్టి కర్మయోగం టీచ్ చేయాలి. ఇంకేం లేదు. ఆ రాగద్వేషాల పక్షి గనక ఎంత వింటూ ఉండినా ద్వేషం పోవడం లేదు కనుక మనసుల్లో అర్ధరహితమైన విషయాలే మనసుల్లో ఉంటున్నాయి కనుక ఇవి పోవాలి అని అనుకుంటే ఒకటే మార్గం, కర్మయోగం అర్థం కావాలి, జ్ఞానం కాదు. ఇది ఎక్కదు, ఇది ఎక్కే ప్రశ్నే లేదు. అక్కడ కర్మయోగం ద్వారా శుద్ధి పడితేనే ఈ జ్ఞానం ఎక్కేటువంటి అవకాశం ఉంది కనుక మలదోషం పోతే విక్షేప దోషం ఆటోమేటిక్గా పోద్ది. ఈ రెండు మనం తయారు చేసుకోవాలి. అర్థమవుతుంది? ఇప్పుడు మలదోషం, రాగద్వేషాలు లేకుండా జీవించడం ఈ ప్రపంచంలో కేవలం అవగాహన. విక్షేప దోషం కూడాను ఎప్పుడైతే రాగద్వేషాలు తటస్థపడ్డాయో ఆటోమేటిక్గా గాలి లేని చోట దీపం ఎట్లా ఉంటుందో అలా నిలబడిపోద్ది మనసు. ఇంక్వశ్చనే లేదు. ప్లీజ్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. కాన్సన్ట్రేషన్ అనే ప్రశ్న లేదు. అర్ధరహితమైన మాట అది. నాకు ఏకాగ్రత లేదు, ఏకాగ్రత లేనివాడు ఎవడు లేడు ఈ ప్రపంచంలో. సైకాలజీ తెలిసిన వాడు ఎవడు యాక్సెప్ట్ చేయడు దాన్ని, నాకు ఏకాగ్రత లేదు అనేది. ఏకాగ్రత అందరికీ ఉంది, భగవంతుడి విషయంలో ఉండకపోవచ్చు అంతే. అర్థమవుతుంది? ఏకాగ్రత లేనివాడు ఎవరు? పూర్వపు రోజుల్లో చాకలికి బట్టలు వేస్తే విచిత్రం, అమేజింగ్. ఒక్కొక్క మూట వేసుకొని పోతాడు పూర్వపు రోజుల్లో. నేను చెప్పాను, మేము చిన్నపిల్లలు ఉండేవాడు. ఒక్కొక్క ఇంట్లో నుంచి పెద్ద మూట వేసుకొని పోతాడు వాడు. అందరి రేవుకి తీసుకెళ్ళి ఉతికేస్తాడు. ఆ తర్వాత ఇట్లా ఒక 20 ఇళ్ళు 30 ఇళ్ళ నుంచి మూటలు తీసుకెళ్తే వాడి దగ్గర కొన్ని వేలు పడిపోతాయి పాపం. అంతా ఉతికిన తర్వాత ఒక్కొక్కరింటికి 200 300 ఉంటే ఎవరి బట్ట వాళ్ళకి తీసుకొని ఇస్తాడు. వాడు వేసుకొని తిరిగేది తప్ప. అదొక సబ్జెక్ట్ లేండి మళ్ళీ. అర్థమవుతుంది? కనుక ఎవరి బట్టలు మీవి నాకు తీసుకొచ్చేవాడు, నాది మీకు తీసుకొచ్చేవాడు. అంటే స్వామీజీ మీది కాషాయం లేడు. నో, అందరూ వైట్ బట్టలే వేయండి, అందరూ ప్యాంట్లు వైటే వేయండి. వాడు ఎవరిదాన్ని తీసుకొచ్చిస్తాడు. ఎంత కాన్సన్ట్రేషన్ చెప్పండి. ఎందుకో తెలుసా? నెసెసిటీ. లేకపోతే వాడు భోంచేయలేడు. నెసెసిటీ, అవసరం, చాయిస్ కాదు, అది నెసెసిటీ. అందువల్ల ఎక్కడెక్కడైతే మనకు ఆసక్తి ఉంటుందో అక్కడ ఆటోమేటిక్గా అవధానం వచ్చేస్తుంది. ఇష్టమైనటువంటి వస్తువు మీద ఏకాగ్రత ఉంటుంది. ఏకాగ్రత లేనివాడు ఎవ్వడూ లేడు. ఇప్పుడు మనం అప్పులు ఇచ్చాము, మర్చిపోతామా చెప్పండి? భగవంతుడు మర్చిపోతాం. అది తమాషా. ఎందుకో తెలుసా? దాని మీద ఉన్నంత ఆసక్తి ఈయన మీద లేదు కనుక పాపం. అంతే, ఇంకెళ్ళి. కనుక ఆసక్తిని డెవలప్ చేసుకోవాలి. ఆసక్తి వచ్చిందంటే ఆశ్రయస్థానం ఆయన అయిపోతాడు. ఇది 7వ అధ్యాయం భగవద్గీతలో. మయ్యాసక్తమనా పార్థ యోగం యుంజన్మదాశ్రయ. అద్భుతమైన విజ్ఞాన యోగం. మయ్యాసక్తమనాహ పార్థ. హే అర్జున, మొదట నా మీద నీకు ఆసక్తి ఏర్పడాలి. ఇది ఇంపార్టెంట్. నేను నీకు ఆసక్తి స్థానం నేను కావాలి. ఆ తర్వాత ఆశ్రయ స్థానం నేనే అయ్యి ఉంటాను. మదాశ్రయ. ఇప్పుడు మనకు ఆసక్తి ఒక చోట, ఆశ్రయం ఒక చోట. ప్రతి విషయంలో చిన్న చిన్న విషయాలు కూడా. ఇప్పుడు ఉద్యోగం ఉంది, ఉద్యోగంలో ఆసక్తి ఎక్కడ, ఆశ్రయం ఎక్కడ చెప్పండి? ఆశ్రయమేమో ఉద్యోగం, ఆసక్తి ఏమో
కొంప. అర్థమవుతుందా ఇప్పుడు? అందువల్ల జీతం వస్తూ ఉంది కనుక, ఆశ్రయస్థానం ఇదైపోయింది కనుక, ఆసక్తి ఉంటే ఫైల్ కదిలితే కదులుతుంది, లేకపోతే లేదు. దాని గురించి పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఇట్లా కాదు ఇక్కడ. మయ్యాసక్తమనాహ పార్థ యోగం యుంజన్ మదాశ్రయ. నీకు ఆసక్తి స్థానం నేనే కావాలి, ఆశ్రయ స్థానం నేనే కావాలి. కాబట్టి దాని మీద మనకు ఆసక్తి పోవాలనుకోండి, ఎలా వస్తుంది ఆసక్తి? ఇప్పుడు అది కాకుండా అన్యంగా ఏవేవైతే ఉన్నాయో వాటి మీద అనాసక్తి ఏర్పడితేనే దీని మీద ఆసక్తి వస్తుంది. వాటి మీద అనాసక్తి ఏర్పడాలి అంటే అవి ఎట్లా నిష్ఫలమో తెలియాలి. మన ఆశలకు అవి ఎట్లా ఫలితాలు ఇవ్వవో తెలియాలి. అవన్నీ కేవలం కర్మఫలాలే కానీ నా ఆశలకు ఫలితం కాదు, నేను అసంతృప్తితోనే నిలబడిపోతాను అనేటువంటిది అర్థం కావాలి మనిషికి. అది అర్థమైందనుకోండి, వాటి మీద అనాసక్తి వచ్చేస్తుంది, ఆసక్తి ఉండదు. అనపేక్ష, అపేక్ష లేనిటువంటి వాడు భక్తుడు. భక్తుల లక్షణం అనపేక్ష, శుచి, దక్ష, ఉదాసీన, గతవ్యత, ఇవన్నీ భక్తుల యొక్క లక్షణాలు, జ్ఞాని యొక్క లక్షణాలు ఇవన్నీ. ఓకే, కనుక అనపేక్ష, ఆపేక్ష లేనటువంటి వాడు. ఎందుకని? ఇవన్నీ నశించిపోతాయని తెలుసు కనుక. కాబట్టి ఎప్పుడైతే ఆసక్తి ఏర్పడిపోయి భగవంతుని మీదకి పోయిందంటే వీటి మీద అనాసక్తి ఉంది. కాబట్టి ఆ మలదోషం, విక్షేపదోషం రెండింటిని మనం తొలగించుకోవాలి. మళ్ళా దోషం పోతే ఆటోమేటిక్గా విక్షేపదోషం పోతుంది. నేను ధ్యానం చేయాలి, ఆటోమేటిక్గా చేయాలి. నీ ధ్యానంలో నిన్నెవరు డిస్టర్బ్ చేస్తారు? నువ్వు భగవంతుడు ఉండేది చిన్న విషయమా? భగవంతుడు నీ పక్కన ఉంటే కూడాను నిన్ను డిస్టర్బ్ చేసే శక్తి ఎవరికి ఉంది ఈ ప్రపంచంలో? కనుక స్వామీజీ నాకు ధ్యానం నిలవడం లేదు, నేను ఎట్లా ధ్యానం చేయాలి, ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఉంటేనే బాగుంటుంది. ఎందుకో తెలుసా? భగవంతుని ఇన్సల్ట్ చేయడం అది. భగవంతుని లోపల పెట్టుకొని ధ్యానం చేస్తా, నన్ను ఎవరో వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు అని అంటే అర్థరహితమైన విషయం. కానీ భగవంతుడు దగ్గరుండి కూడా ఎందుకు జరుగుతూ ఉంది అని అంటే భగవంతుడి మీద ధ్యాస లేదు కనుక. ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీశాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోయం క్షోభరహితః బ్రాహ్మణాః సంతు నిర్భయాః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.